హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఒక స్పెషల్ అయితే ఉందండి. ఏంటో కాదండి, ఇదైతే ఒక స్కూలు. ఈ స్కూల్కి అయితే ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే మన మహానటి సినీ నటి సావిత్రి గారు కట్టించిందనమాట ఈ స్కూలు. ఈ స్కూలు ఎక్కడ ఉంటుందంటే రేపల్ల దగ్గరలో ఉన్న వడ్డివారిపాలెంలో అయితే ఉందండి. సావిత్రి గారు ఈ ఊర్లోనే జన్మించారు. పిల్లల కోసం ఆవిడే ఈ స్కూల్ కట్టించారండి. సావిత్రి గారిది విగ్రహం ఉంది ఇక్కడ చూడండి. ఆవిడ ఎంత గొప్ప నటో మనందరికీ తెలుసు కదండి. ఆవిడ నటి మాత్రమే కాదు, ఇంకా చాలామందికి ఎన్నో రకాలుగా సహాయం చేసిందని మనకి మహానటి సినిమా ద్వారా తెలుసుకున్నాం కదా. ఇంకా ఈ ఊర్లో అయితే స్కూల్ కూడా కట్టించారండి. సావిత్రి గారి పిల్లలు కూడా వస్తూ ఉంటారు ఇప్పటికీ ఈ స్కూల్ దగ్గరికి. అయితే స్కూల్లో ఏమైనా కార్యక్రమాలు అవి ఉన్నప్పుడు వాళ్ళనైతే ఇన్వైట్ చేస్తారు. ఈ ఊర్లో అయితే అప్పట్లో స్కూల్ ఉండేది కాదంటండి. అయితే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సావిత్రి గారు అయితే తన డబ్బులతోనే ఈ స్కూల్ని కట్టించారు. సావిత్రి గారిది ఎంత మంచి మనసో కదండి. ఆవిడికి మనందరి తరపున పాదాభివందనాలు అయితే చేస్తున్నాను. స్కూల్ అయితే ఇలా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడికి నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఇది మా అక్క వాళ్ళ ఊరండి. సమ్మర్ హాలిడేస్కి అయితే అక్క వాళ్ళ ఊరు వచ్చేసాము. ఇంకా ఇక్కడ సంబరాలు అయితే జరుగుతున్నాయి. పాకలమ్మ తల్లి సంబరాలు చాలా బాగా అయితే చేస్తారు ప్రతి సంవత్సరము. మాకు కుదిరినప్పుడల్లా అయితే వస్తూ ఉంటాము. ఈ స్కూల్ అయితే మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసాము. సంబరాలు ఎలా జరిగాయో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. సంబరానికి ముందైతే అమ్మవారిని రేవు దగ్గరికి స్నానానికి అయితే తీసుకెళ్తారు. ఊరు మొత్తం అయితే ఈ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. ఇంకా డీజే సౌండ్స్ అన్నీ పెట్టుకొని అమ్మవారిని అయితే స్నానానికి తీసుకొని వెళ్తారు. రేవులో స్నానం అయిపోయిన తర్వాత అమ్మవారిని ఊరు మొత్తం ఊరేగిస్తారన్నమాట. అంటే ఊరిలో ఉన్న ప్రతి ఇంటికి అమ్మవారిని తీసుకొని వెళ్తారు. అక్కడ అందరూ కూడా అమ్మవారికి పసుపు కుంకుమ ఇంకా చీరలు గాజులు అన్నీ సమర్పించుకుంటారు. ఎవరి శక్తి కొలది అయితే వాళ్ళు అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇలా అమ్మవారు ప్రతి ఇంటికి రావడం అనేది చాలా విశేషంగా అయితే ఊరి జనం భావిస్తారు. అమ్మవారే స్వయంగా మన ఇంటికి వచ్చి మనకి దీవెనలు అందిస్తుందని చెప్పేసి అందరూ ఆనందంగా అయితే ఫీల్ అవుతారు. చాలా సంతోషంగా అయితే అమ్మవారికి పూజలు చేస్తారు.
ఇంకా ఇప్పుడైతే అమ్మవారు మా అక్క వాళ్ళ ఇంటికైతే వస్తున్నారు. మేమందరం అయితే రెడీగా ఉన్నాము అమ్మవారికి పూజలు చేసుకోవడానికి. అమ్మవారికి ముందుగా నీళ్ళు అయితే ఓరబోస్తున్నాము. ఇలా అమ్మవారికి ఆహ్వానం పలికిన తర్వాత అమ్మవారికి పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద కొత్త వస్త్రం పరిచి బియ్యం పోసుకొని వేపమండి అయితే ఒకటి పెట్టుకుంటారు. ఆ పీఠం మీద అయితే అమ్మవారిని కూర్చోబెడతారు. ఇంకా అమ్మవారికి మనం పూజ అయితే చేసుకోవాలి. పసుపు కుంకుమలు ఇంకా పూలదండలతో కొబ్బరికాయలు ధూపదీప నైవేద్యాలతో అయితే అమ్మవారికి పూజలు చేసుకుంటున్నాము. అమ్మవారే స్వయంగా మన ఇంటికి వచ్చిందని ఎంతో ఆనందంగా అయితే పూజలు చేసుకుంటున్నారు. మేము కూడా ఈ పూజలో అయితే పాల్గొన్నాము. పూజ ఎలా చేశామనేది మీరు కూడా చూసేయండి.
ఇప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే పక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు అమ్మవారు. పక్కన మా అక్క వాళ్ళ సిస్టర్ వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళు కూడా ఇలానే పూజలు చేసుకున్నారు. ఇంకా ఇలా అయితే ఊరు మొత్తం తిరిగేసిన తర్వాత అమ్మవారిని గుడిలో అయితే పెడతారు మరలా. ఇంకా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మొక్కులు చెల్లించుకోవడానికి అందరం రెడీ అయితే అయిపోయాము. ఇంకా అమ్మవారి గుడికి అయితే నడిచి వెళ్ళిపోతున్నాము. మేము కూడా కోడిని ఇద్దామని అయితే మొక్కుకున్నాము. మా బాబు అయితే కోడిని పట్టుకొని వస్తున్నాడు. మా బాబు కాసేపు పట్టుకొని అయితే తర్వాత నాకు ఇచ్చేశాడు. ఇలా అందరూ కలిసి గుడికి వెళ్ళడం అనేది చాలా సంతోషంగా అయితే అనిపించింది. ఫైనల్గా గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేసి గుడిలోకి అయితే వెళ్ళాము. అమ్మవారికి పొంగలి ఇంకా సద్ది అయితే తీసుకొని వచ్చాము. అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత చీర ఇంకా పసుపు కుంకుమలు కూడా అమ్మవారికి సమర్పించుకున్నాము. నేను కూడా అమ్మవారికి చీర అయితే సమర్పించుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయింది. అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉన్నారో. అలంకరణ అయితే చాలా బాగా చేశారు ఈరోజు విశేషంగా. మొక్కులన్నీ పూర్తయిన తర్వాత మేమందరం ఇంటికి వెళ్ళి
భోజనాలు అయితే చేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.